ఇదిగోండి ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్న అజంతా ఎక్స్ప్రెస్ టోటల్ రన్ టైం వచ్చి 13 గంటల 21 నిమిషాలు. మన అజంతా ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఈ రోజు రాత్రి నా డిన్నర్ ఇదే. ఇది వచ్చేసి లైవ్ దర్శనం. ఇదిగోండి ఇది మొత్తం భోజనం చేయడానికి అన్నమాట. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదా గైస్. నేనైతే ట్రైన్ ప్యాకేజ్ తీసుకున్నాను. ఒక ట్రైన్ ప్యాకేజ్ తీసుకుని అజంతా ఎక్స్ప్రెస్ లో షిరిడి ట్రిప్ అయితే చేయబోతున్నాను. ఈ ప్యాకేజ్ వచ్చి 3 nights 4 days ప్యాకేజ్ అన్నమాట. bestbus.in లో అయితే బుక్ చేసుకున్నాను. పదండి లోపలికి వెళ్ళి మన ట్రైన్ విశేషాలు, మన ప్యాకేజ్ విశేషాలు, నా ట్రిప్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దరు. తల మెరిసిపోతుంది కాచిగూడ రైల్వే స్టేషన్. భలే ఉందిలే బయట నుంచి. గోల్డెన్ లైట్ అవర్ కదా. గోల్డెన్ లైట్ అవర్ అంటే సన్సెట్ అవుతున్న టైంలోను, సన్ రైజ్ అవుతున్న టైంలోను గోల్డెన్ లైట్ ఉంటుంది అనమాట. సో ఆ లైట్ కి జగ్ 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 మెరిసిపోతుంది కాచిగూడ రైల్వే స్టేషన్ బయట. పదండి లోపలికి వెళ్దాం. కాచిగూడ రైల్వే స్టేషన్ బయట ఉంటుంది. లోపలికి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ వెండింగ్ మిషన్స్ అవి ఉంటాయి అనమాట. టికెట్ వెండింగ్ మిషన్స్. రైట్ సైడ్ వచ్చి బుకింగ్ కౌంటర్. మనం ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళాలంటే మన లగేజ్ అది చెక్ చేయించుకుని వెళ్ళాలి. అదిగోండి కాచిగూడ మన్మాడ్ అజంతా ఎక్స్ప్రెస్ 17064. డిపార్చర్ వచ్చి 6:40 PM కి. ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా ఇవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చాను. 1 కి రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వస్తుంది మన ట్రైన్ అని చెప్పారు. సో 4 కి అయితే వెళ్ళిపోదాం. అనౌన్స్మెంట్ విన్నాను అనమాట. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:25 అయితే దాటింది. ఈ టైప్ ఆఫ్ డస్ట్బిన్స్ కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నట్టున్నారు. సో బీ రెస్పాన్సిబుల్. 4 and 5 ప్లాట్ఫామ్స్ కి అయితే ఇలా దిగాలన్నమాట మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కాచిగూడ రైల్వే స్టేషన్. కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి KCG. సో గైస్ నా కోచ్ పొజిషన్ దగ్గరికి అయితే వచ్చాను. B3 అనమాట నా కోచ్ నెంబర్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి ఇంకా రాలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైన ఒక ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ తెలుసా? కాచిగూడ టు నాగర్కోయిల్ జంక్షన్. నాగర్కోయిల్ అంటే ఎక్కడో తెలుసా? కన్యాకుమారికి ముందు స్టాప్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో ఇంకొక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఏంటంటే కాచిగూడ నుంచి మైసూర్ వెళ్ళే ట్రైన్. కాచిగూడ రైల్వే స్టేషన్ లో బగ్గీ సర్వీస్ కూడా ఉంది. బగ్గీ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. bestbus.in లో ప్యాకేజ్ తీసుకున్నానని చెప్పాను కదా. ఈ ప్యాకేజ్ వచ్చి నేను 3rd AC లో తీసుకున్నాను అనమాట. స్లీపర్ క్లాస్ ప్యాకేజ్ ఉంటుంది, 3rd AC ప్యాకేజ్ కూడా ఉంటుంది. 3rd AC ప్యాకేజ్ సింగిల్ షేరింగ్ లో తీసుకున్నాను నేను. గైస్ నేను ఈ ప్యాకేజ్ వచ్చి bestbus.in లో తీసుకున్నానని చెప్పాను కదా. వీళ్ళ దగ్గర డొమెస్టిక్ ప్యాకేజెస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇవే కాకుండా సిటీ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి, తిరుపతి దర్శనం ప్యాకేజెస్ ఉంటాయి, శ్రీశైలం ప్యాకేజెస్ ఉంటాయి, రామోజీ ఫిలిం సిటీ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. టికెట్స్ దొరుకుతాయి. అంతేకాకుండా వండర్లా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి టికెట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట బెస్ట్ ప్రైజెస్ లో. bestbus.in ప్యాకేజెస్ లిస్ట్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే సర్వీస్ అయితే యూజ్ చేసుకోండి. కాచిగూడ నాగర్కోయిల్ ట్రైన్ ఉంది కదా, మొత్తం దొరంతో రేక్ ఇది. అంటే రేక్ అంటే కోచెస్ అని అర్థం. మన ట్రైన్ రాలేదు కానీ ట్రైన్ కన్నా ముందు లోకోమోటివ్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ మీదకి ఇంకా మన ట్రైన్ రాలేదు. ప్లాట్ఫామ్ అయితే మొత్తం నిండిపోతుంది ప్యాసింజర్లతో. 6:20 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నారు. అదిగోండి ఆల్రెడీ లోకోమోటివ్ అయితే వచ్చింది కదా. ICF కోచెస్ తోనే రన్ అవుద్ది అజంతా ఎక్స్ప్రెస్. ఇదిగోండి ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్న అజంతా ఎక్స్ప్రెస్ ICF కోచెస్ తో రన్ అవుద్దని చెప్పాను కదా. బోర్డు అయితే చూద్దాం. మైసూర్ జంక్షన్, కాచిగూడ, మన్మాడ్ జంక్షన్. రేక్ షేర్ అయితే ఉంది అజంతా ఎక్స్ప్రెస్ కి. అజంతా ఎక్స్ప్రెస్ కి జనరల్ కోచెస్ ఉంటాయి. ఇక్కడ చూస్తే డెడికేటెడ్ ఫస్ట్ క్లాస్ కోచ్ అయితే లేదు. HA1 కోచ్ ఉంది. 2nd AC కోచెస్ ఉంటాయి, 3rd AC కోచెస్ ఉంటాయి, స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి. మన ట్రైన్కి సోర్స్ స్టేషన్ వచ్చి కాచిగూడ అండ్ డెస్టినేషన్ స్టేషన్ వచ్చి మన్మాడ్. మొత్తం 2 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది అనమాట మన ట్రైన్. ఏమేంటంటే తెలంగాణలో బయలుదేరుతుంది, మహారాష్ట్రలో వెళ్ళి ఆగుద్ది. ఇదిగోండి నా కోచ్ B346 నాది. అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. నేను బుక్ చేసుకున్న ప్యాకేజ్ ఉంది కదా, ఆ ప్యాకేజ్ ప్రతి శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మొదలవుతుంది. మళ్ళీ సోమవారం ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్తో ఎండ్ అవుతుంది అనమాట. ఫుల్ క్రౌడ్ ఇప్పుడే వచ్చింది కదా. కోచెస్ గురించి మాట్లాడుకుంటే చాలా పాతవైతే అయిపోయినాయి. వెరీ సూన్ ICF నుంచి LHB కోచెస్కి అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. 46 అప్పర్ బర్త్. లగేజ్ అయితే పైన పెట్టేసాను నేను. నా బ్యాక్ ప్యాక్ అయితే క్యారీ చేస్తున్నాను ఈరోజు. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 15 నిమిషాలు అయితే ఉంది. ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చూడండి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 646 కిలోమీటర్లు మనం ఈ ట్రైన్లో అయితే ప్రయాణించాలి. కానీ నేను సోర్స్ స్టేషన్లో ఎక్కి డెస్టినేషన్ స్టేషన్ కన్నా ముందు స్టేషన్ అయిన నాగర్సోల్ స్టేషన్లో దిగిపోతా. మన అజంతా ఎక్స్ప్రెస్ ఉంది కదా, అజంతా ఎక్స్ప్రెస్ టోటల్ రన్ టైం వచ్చి 13:21 నిమిషాలు.
మన అజంతా ఎక్స్ప్రెస్ ఉంది కదా, 7 రోజులకి 7 రోజులు కూడా రన్ అవుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది ఈ ట్రైన్ ని. అజంతా ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? April 1st, 1967. మన ట్రైన్ కి ప్యాంట్రీ కార్ ఉండదు, మొబైల్ ప్యాంట్రీ ఉంటుంది. టైం చూడండి, 10 నిమిషాల తక్కువ 7 అయింది. 6 గంటల 40 నిమిషాలకు బయలుదేరాల్సిన మన అజంతా ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి 10 నిమిషాల లేట్లో అయితే బయలుదేరింది. సోర్ స్టేషన్లోనే 10 నిమిషాలు లేట్ అండి. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 20 రైల్వే స్టేషన్లు అయితే మన అజంతా ఎక్స్ప్రెస్ టచ్ చేస్తుంది. అందులో సోర్ స్టేషన్ డెస్టినేషన్ తీసామనుకోండి 18 రైల్వే స్టేషన్లో ఆగుద్ది అనమాట మన అజంతా ఎక్స్ప్రెస్. కాచిగూడ స్టేషన్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ కాచిగూడ. కాచిగూడలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? మల్కాజ్గిరిలో. డీజిల్ లోకో షెడ్ కాచిగూడ. ఇంకొంచెం సేపు అయితే మొత్తం లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోద్ది. గైస్, బెస్ట్ బస్ లో తీసుకున్నానని చెప్పాను కదా ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లో 3 nights 4 days కదా. ఫస్ట్ నైట్ వచ్చేసి ఈ రోజు అనమాట, అంటే ట్రైన్ లో అయిపోద్ది ఫస్ట్ నైట్. నేను తీసుకున్న ప్యాకేజ్ లో ట్రైన్ టికెట్, ట్రాన్స్పోర్టేషన్, హోటల్ ఇవే అనమాట ఉండేవి. అక్కడ దర్శనం టికెట్లు కానీ ఫుడ్ కానీ మనదే. జనరల్ గా ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా ఎంట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ టికెట్స్ మనమే ఉంటాయి. అండ్ ఈ ప్యాకేజ్ లో అయితే వీళ్ళు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ప్యాకేజ్ లో లేదని వేరే ప్యాకేజెస్ లో ఉండదేమో అనుకుంటారు. ప్యాకేజ్ కి మారిపోతాయి అనమాట. డీటెయిల్స్ మారుతాయి అండ్ ఇంక్లూజన్స్ మారుతాయి. చెక్ చేసుకోవాలి మనం బుక్ చేసుకునేటప్పుడు. విద్యానగర్ రైల్వే స్టేషన్ ని మనం అయితే స్కిప్ చేస్తున్నాం. ఈ స్టేషన్ లో మన ట్రైన్ అయితే ఆగదు. గైస్, మీకు ICF కోచెస్ లో ట్రావెల్ చేయడం ఇష్టమా లేదంటే LHB కోచెస్ లో ట్రావెల్ చేయడం ఇష్టమా? నాకు కామెంట్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇటుపక్క బేస్ లేయర్ అంతా అయిపోయింది. త్వరలో ఇంకో కొత్త ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఇటు సైడ్. సీతాఫల్ మండి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. మన ట్రైన్ని పుల్ చేసేది ఒక డీజిల్ లోకోమోటివ్. పక్క ట్రాక్ లో ఒక ట్రైన్ అయితే ఉంది. టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తుందో కాచిగూడ వెళ్తుందో చూద్దాం. వ్యాప్ 4 లోకోమోటివ్. ఏం ట్రైన్? కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అవుటర్ నుంచి కాచిగూడకి అయితే తీసుకెళ్తున్నారు. వెల్కమ్ టు మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ MJF. గైస్, ప్రస్తుతం అయితే మనం లేట్లోనే ఉన్నామండి. ఎగ్జాక్ట్ టైంకి అయితే రాలేదు, లేట్లో అయితే వచ్చాం. మల్కాజ్గిరి తర్వాత బొల్లారంలో వెళ్ళి ఆగుద్ది మన ట్రైన్. దాని తర్వాత మేడ్చల్. మల్కాజ్గిరి స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. అక్షర్ ట్రాక్లో చూడండి ఒక డెమో ట్రైన్ అయితే ఉంది. డిన్నర్కి ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు. గైస్, బొల్లారం స్టేషన్ వెళ్ళిపోయింది. బొల్లారం స్టేషన్ వెళ్ళిపోయాక మనమైతే మేడ్చల్కి వచ్చేసాం. ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా ఉందనుకున్నాను, కాకపోతే జనాలు జాయిన్ అవుతున్నారు. ఇదిగోండి, కొంతమంది ఉన్నారు అంతే. కాచిగూడలో బయలుదేరాక ఇప్పటి వరకు 33 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. మేడ్చల్ స్టేషన్ కోడ్ MED. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది వడైరామ్కి. మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. బై బై మేడ్చల్. మన అజంతా ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. రేపు పొద్దున్న నేను నాగర్సోర్లో దిగుతానని చెప్పాను కదా, నాకు డీటెయిల్స్ అయితే వచ్చాయి అనమాట. డ్రైవర్ నెంబరు, నా రిసార్ట్ ఎక్కడ అనేది. ట్రైన్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే బాగానే ఉందని చెప్తాను. ట్రైన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు రాత్రికి నా డిన్నర్ ఇదే. ఏం తినబుద్ధి కావట్లేదు, అందుకే ఇందాకే నేను కాచిగూడలో కర్డ్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ స్టేషన్ వచ్చి కామారెడ్డి అనమాట. 13 నిమిషాలు డిలేలో అయితే ఉన్నాం. ఇంకో 8 నిమిషాల్లో అయితే చేరుకుంటాం కామారెడ్డి రైల్వే స్టేషన్ కి. హలో కామారెడ్డి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం. కామారెడ్డిలో కూడా క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు ఈ ట్రైన్ కి. అండ్ స్టేషన్ కోడ్ వచ్చి KMC. కామారెడ్డి నుంచి ఎంతమంది చూస్తున్నారో ఈ వ్లాగ్ డెఫినెట్లీ కామెంట్స్ చేసి నాకు చెప్పండి హాయ్ అని. కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ కామారెడ్డి.
కామారెడ్డి కూడా ఊరు బాగుంటుంది నాకు తెలుసు. నేను 2-3 సార్లు వచ్చా కామారెడ్డి. మ్యూజిక్ విన్నారా? స్పీడ్ కనమాట ఈ మ్యూజిక్ అంతా. నిజామాబాద్ ముందు చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది, సిగ్నల్ క్లియర్ లేదు, అందుకే ఇంత స్లోగా వెళ్తుంది అనుకుంటా. కాకపోతే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా, చలి బీభత్సంగా ఉంది ఈ ఏరియాలో. వెల్కమ్ టు నిజామాబాద్. నిజామాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మన ట్రైన్ వచ్చింది. ఇది నిజామాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి NZB. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 నిమిషాలు తక్కువ 10 అయితే అయ్యింది. నిజామాబాద్ లో ఈ ట్రైన్ కి ఎంత మంది దిగారో చూడండి. షోర్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పుడు వరకు మనం 166 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఏమైందో తెలీదు, వచ్చి 10 నిమిషాలు అయ్యింది, అయినా కూడా మన ట్రైన్ ఇక్కడి నుంచి కదలలేదు. గైస్ 20 మినిట్స్ అయితే ఆగింది నిజామాబాద్ లో, ఇంకా స్టార్ట్ అవ్వలేదు మన ట్రైన్. టీటీ గారు వచ్చి తలుపులు వేసేయమన్నారు, సో తలుపులు అయితే క్లోజ్ చేసాను. నిజామాబాద్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాలి. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? బాసర వచ్చేసి లాస్ట్ స్టాప్ ఫర్ తెలంగాణ. తర్వాత మన ట్రైన్ వచ్చి మహారాష్ట్రకి ఎంటర్ అయిపోతుంది. గైస్ మిగతా విశేషాలు రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. మనం నైట్ తెలంగాణ నుంచి మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయిపోయాం. ప్రస్తుతం మనం ఉన్న స్టేషన్ వచ్చి రోటేగాం నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేను దిగాల్సిన నాగర్సోల్ స్టేషన్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 24 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించాలి. చలి మటుకు మామూలుగా లేదు. రాత్రి మనం నిజామాబాద్ దాటాక ఏమేమి స్టేషన్లు దాటుకుంటే ఇక్కడికి వచ్చామో చెప్తాను చూడండి. నిజామాబాద్ దాటాక బాసర దాటాక ధర్మాబాద్ దాటాక ఉమ్రి దాటాక ముఖేడ్ దాటాక నాందేడ్ దాటాక పూర్ణా దాటాక పర్బానీ జంక్షన్, పర్బానీ తర్వాత జల్నా తర్వాత ఔరంగాబాద్ తర్వాత లసూర్ తర్వాత రోటేగాం. బాసర్ తర్వాత తెలంగాణ నుంచి మనం మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయిపోతాం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూడండి, అద్దరిపోయింది అసలు ఈ రోజు. అండ్ గైస్ మనం అయితే నాగర్సోల్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. వెరీ సూన్ నాగర్సోల్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. గైస్ తెలుసు కదా, నేను తీసుకున్న ప్యాకేజ్ లో పికప్ వచ్చేసి నాగర్సోల్ నుంచి. నేను ప్యాకేజ్ ఎవరి దగ్గర తీసుకున్నానంటే bestbus.in వాళ్ళ దగ్గర ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాను. 3 nights 4 days ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ట్రైన్. వెల్కమ్ టు నాగర్సోల్. నేను దిగాల్సిన స్టేషన్ అయితే ఇదే, అండ్ నా పికప్ కూడా ఇక్కడి నుంచే ఉంటుంది. చాలా మంది షిరిడి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే నాగర్సోల్లో దిగిపోయి నాగర్సోల్ నుంచి షిరిడి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి సాయినగర్ షిరిడికి కూడా డైరెక్ట్ రైల్వే స్టేషన్ వచ్చింది కాబట్టి ట్రైన్ ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉందంటే సాయినగర్ షిరిడికే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. లేదంటే ఇక్కడ దిగి ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ క్రౌడ్ అంతా ఉన్నారు చూడండి, వీళ్ళంతా ఎవరో అనుకుంటారు, వీళ్ళంతా కూడా క్యాబ్ డ్రైవర్లు అనమాట. నాగర్సోల్ టు షిరిడి వ్యాన్లు ఉంటాయి కదా, ట్యాక్సీలు, ఆ ట్యాక్సీలు అవి డ్రైవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా పికప్ చేసుకుని మనల్ని షిరిడిలో దింపేస్తారు అనమాట. నాగర్సోల్ స్టేషన్ కూడా మనకి ఫుల్ రెనోవేషన్ అయితే అవ్వబోతుంది. చూడండి, ఇదంతా కూడా అప్గ్రేడేషన్ అనమాట. ఇప్పుడు దాకా సోర్ స్టేషన్లో బయలుదేరి 606 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. దీని తర్వాత నాగర్సోల్ నుంచి ఈ ట్రైన్ వచ్చి మన్మాడ్ జంక్షన్ దాకా ట్రావెల్ అవుతుంది. అప్రాక్సిమేట్గా ఒక 30 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. బాయ్ అండి. నా ప్యాకేజ్ వచ్చి గ్రూప్ ప్యాకేజ్ అనమాట. సో నాతో పాటు వేరే టూరిస్టులు కూడా జాయిన్ అవుతారు అనమాట. సో ఇక్కడ వెయిట్ చేయాలి. అందరినీ కలిపి టెంపో ట్రావెలర్ లో తీసుకెళ్తారు అనుకుంటున్నాను నేను. 13 సీటర్ వెహికల్ అయితే అలాట్ చేశారు. మా గ్రూప్ అంతా అసెంబుల్ అయ్యి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మీకు ఎలా తెలిసి ఎవరెవరు వస్తారో ఏంటని అంటారేమో. ఆల్రెడీ గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్ కి అందరికి టికెట్లు ఒక దగ్గరే వస్తాయి. అండ్ మనకు ఒక లిస్ట్ కూడా ఉంటుంది అనమాట, ఎవరెవరు ఈ టూర్ లో జాయిన్ అవుతారు ఏంటి అని. ఆ లిస్ట్ ప్రకారం మనం కోఆర్డినేట్ చేసుకోవడం అంతే. మాక్సిమం టికెట్లు అన్ని ఒకే దగ్గర వస్తాయి. మన అజంతా ఎక్స్ప్రెస్ అయితే నాగర్సోల్ నుంచి బయలుదేరిపోయింది. ఇంకా డెస్టినేషన్ స్టేషన్ అయినా మన్మాడ్ జంక్షన్ కి అయితే వెళ్ళిపోద్ది. చెప్పడం మర్చిపోయాను, ఆన్ టైం అయితే దింపేసింది మమ్మల్ని అజంతా ఎక్స్ప్రెస్ నాగర్సోల్లో. నాగర్సోల్ స్టేషన్ కూడా వచ్చి NSL. నాగర్సోల్ స్టేషన్ లో ఎంత క్రౌడ్ దిగారంటే, కాచిగూడలో ఎంత క్రౌడ్ ఎక్కారో నాగర్సోల్లో అంత క్రౌడ్ దిగారండి. అందులోనూ వీకెండ్ కదా, మొత్తం అంతా కూడా నాకు తెలిసి అందరూ షిరిడీకే వెళ్ళేది. అజంతా ఎక్స్ప్రెస్ బాయ్. ఆల్రెడీ డ్రైవర్తో అయితే కోఆర్డినేట్ చేశాను. కోఆర్డినేట్ చేస్తే ఈ చెట్టు దగ్గర ఉన్నానని చెప్పాడు, వెళ్ళిపోతున్నాను. నాగర్సోల్ స్టేషన్ బయటకు అయితే వచ్చాను. మొత్తం ఎన్ని ట్యాక్సీలు అంటే అన్ని ట్యాక్సీలు చూడండి, అన్నీ కూడా నాగర్సోల్ షిరిడీకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాయి. బోర్డు ఉంది కదా, బోర్డు పక్కనే ఒక చెట్టు ఉంటుంది, అక్కడికి రమ్మన్నాడు అనమాట డ్రైవరు.
మా డ్రైవర్ కమ్ కోఆర్డినేటర్ ఈయనే. బయటికి వెళ్ళిపోదాం, బండి నెంబర్ అది చెప్పారు, వెళ్ళి కూర్చోవడం అనమాట. నాగర్సోల్ నుంచి షిరిడి అప్రాక్సిమేట్గా ఒక 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 40 కిలోమీటర్ల రోడ్ జర్నీ అయితే చేయాలి మనం. ఇప్పుడు 13 మందికి గ్రూప్కి టెంపో వస్తుంది అనుకున్నాను. టెంపో కాదు, ఒకటి ఎర్టిగా వచ్చింది, ఒకటి ఎర్టిగా, ఇంకొకటి వచ్చి ట్రవేరా. అది ట్రవేరా. అప్రాక్సిమేట్గా మనకు ఒక 40 కిలోమీటర్లు అని చెప్పాను కదా, 1 to 1.5 hour పట్టే ఛాన్సెస్ ఉంది. ఈ వెహికల్స్ అన్నీ చూస్తున్నారు కదా, నాగర్సోల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన వెహికల్స్ అన్నీ కూడా షిరిడీకే వెళ్ళేవి. బుల్లరు ట్యాక్సీ వెహికల్ చూడండి, బ్లాక్ అండ్ ఎల్లో. రిసార్ట్కి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం లోపలికి అనమాట. రిసార్ట్ వచ్చేసాం మా రిసార్ట్కి. రిసార్ట్ వచ్చి సఫారో రిసార్ట్ అనమాట. సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ ప్రాసెస్ అది చేసేస్తా. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:09 అయితే అయింది. ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి మనకి చెక్ ఇన్తో సంబంధమే ఉండదు. జనరల్గా వచ్చాం అనుకోండి 12ంటికి చెక్ ఇన్ అంటారు. సఫారో రిసార్ట్స్ బాగుంది రిసార్ట్. మా వాళ్ళు ఇంకా దిగుతున్నారు. నేనైతే లోపలికి వచ్చి చెక్ ఇన్ ఫార్మాలిటీ చేస్తున్నా. ఇది రిసెప్షన్ అనమాట, హోటల్ రిసెప్షన్. ఈ రిసార్ట్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయంట. మన రూమ్కి అయితే మనకు వచ్చింది 202 మన రూమ్. అది బాగుంది రూమ్ విత్ గుడ్ ఎమ్యూనిటీస్. చెప్పడం మర్చిపోయాను, నా ప్యాకేజ్ వచ్చి విత్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లంచ్ అండ్ డిన్నర్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోతాను. నేను రెడీ అయితే అయిపోయాను. రెడీ అయిపోయి కిందకు వచ్చాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇందులో సఫేద్ మల్టీ కుజన్ రెస్టారెంట్. ఎలా వెళ్ళాలి, బాగుంది రిసార్ట్. గైస్ నేను ఈ ప్యాకేజ్ బుక్ చేసుకుంది bestbus.in వాళ్ళ దగ్గర అనమాట. వీళ్ళ దగ్గర డొమెస్టిక్ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి, సిటీ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి, తిరుపతి దర్శనం ప్యాకేజెస్ ఉంటాయి, శ్రీశైలం టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటేంటి చాలా ఉంటాయి. వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇది వీళ్ళ మల్టీ కుజిన్ రెస్టారెంట్, బుఫే బ్రేక్ఫాస్ట్ అనమాట. పదండి లోపలికి వెళ్దాం. ఇడ్లీ, పోహా, మెదువడ, సాంబార్, పూరి. ఇదేంటి బాజీ. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఉంది, బ్రెడ్ బటర్ టోస్ట్ ఉంది, కాఫీ టీ ఉన్నది, హల్వా కూడా ఉందండి, నేను చూడలేదు. ఇది ఇవాల్టి నా బ్రేక్ఫాస్ట్. పోహా, పూరి, ఒక అరటిపండు, వాటర్ మెలన్ జ్యూస్. నేను స్టే చేస్తున్న రిసార్ట్ ఉంది కదా, సాయిబాబా టెంపుల్ కి కొంచెం దూరం అనమాట. సో అందుకే ఈ రిసార్ట్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇక్కడ నుంచి మనల్ని పిక్ చేసుకుని టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మళ్ళీ దర్శనం అక్కడ కార్యక్రమాలు అన్నీ అయిపోయాక ఫోన్ చేస్తే వీళ్ళే వచ్చి పికప్ చేసుకుని మళ్ళీ రిసార్ట్ దగ్గర దింపేస్తారు. ఇదిగోండి ఇదే వెహికల్ అనమాట, మనల్ని టెంపుల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకునేది. ఇది రిసార్ట్ వాళ్ళ వెహికల్. గుడి దగ్గర అయితే డ్రాప్ చేసింది బండి. టెంపుల్కి అలా వెళ్ళాలి మనం. పదండి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం టైం అయితే 10:40 అయింది. నేనైతే దర్శనానికి వెళ్తున్నాను అనమాట. ఫ్రీ దర్శనానికి వెళ్తాను నేను. టికెట్ ఏది బుక్ చేసుకోలేదు. మన మొబైల్స్ అన్ని డిపాజిట్ చేసేయాలన్నమాట. గుడిలోకి మొబైల్స్ అది నాట్ అలౌడ్. సో మొబైల్ కౌంటర్ దగ్గరకు అయితే వచ్చాను. మొబైల్ డిపాజిట్ అండ్ ఫ్రీ షూ స్టాండ్ కూడా అనమాట. పర్ మొబైల్ 5 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొచ్చి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏమేం కవర్ చేయొచ్చు అన్ని కవర్ చేస్తా. దర్శనం అది అయిపోయింది. ప్రస్తుతం టైం వచ్చేసి 1:30 అయితే అయింది. నాకు దర్శనానికి 2 గంటల టైం అయితే పట్టింది. 1.5 సేపు అయితే మమ్మల్ని ఆపేశారు. లోపల హారతి ఇచ్చారు అనమాట 12ంటికి. దాని గురించి 1.5 సేపు అయితే మమ్మల్ని ఆపేశారు. దానికి వెనకాల సైడ్ అటు సైడ్ పరదా కట్టేసి ఉంది కదా, దాని వెనకాలంతా కూడా వెయిటింగ్ కాంప్లెక్స్ అనమాట. అంటే హాల్ నెంబర్ 1, హాల్ నెంబర్ 2, హాల్ నెంబర్ 3 అని ఉంటాయి. తిరుపతిలో కూర్చోబెడతారు చూడండి, అలా కూర్చోబెట్టారు అనమాట మమ్మల్ని 1.5 సేపు. ఇది వచ్చేసి లైవ్ దర్శనం. బాబా సమాధి దగ్గర కెమెరా అది ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చుట్టుపక్కల అన్నీ కూడా టీవీలు ఉంటాయి, మనం ఈజీగా చూడొచ్చు. హారతి జరుగుతున్నా కూడా నేను ఆ కాంప్లెక్స్ నుంచి ఇలాగే చూశాను. గైస్ ఇక్కడ గేట్ నెంబర్స్ అని ఉన్నాయి కదా, గేట్ నెంబర్ 7 and 8 వచ్చేసి ఫ్రీ దర్శనానికి ఎంట్రీ అనమాట. ఆ గేట్ నుంచే లోపలికి అయితే వెళ్ళాను. ఇది గేట్ నెంబర్ 3. ముఖ దర్శనానికి మనం డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి హారతి టైమింగ్స్ అవి ఇవి, క్లోజింగ్ ఓపెనింగ్ టైమింగ్స్ కూడా ఇవి. చావిడి ఉంది కదా, చావిడి పక్కనే ద్వారకామాయి ఉంటుంది. ఇదంతా కూడా ద్వారకామాయికి వెళ్ళే లైన్. పైన గోపురం కనిపిస్తుంది కదా, అదే ప్రధాన ఆలయం. దర్శనం అది అయ్యాక ప్రధాన ఆలయం నుంచి బయటికి ఇలా వస్తాం అనమాట. ఇలా వచ్చి బయటికి వెళ్ళాం అనుకోండి 4వ నెంబర్ గేట్ వస్తుంది. ఇదంతా కూడా గుడి దగ్గర ఉన్న షాపింగ్. ప్రధాన ఆలయ గోపురం ఇదిగోండి. దర్శనం అది అయిపోయాక మనకి విభూతి అది ఇస్తారు. నేను 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నా, విభూతి ప్యాకెట్లు. విభూతితో పాటు ఫ్రీ ప్రసాదం బూందీ అయితే పంచి పెడతారు మనకి. ఇక్కడైతే చూడండి మనకి పర్టికులర్లీ మెన్షన్ చేస్తారు 48 గంటల లోపల బూందీని తినేయాలని. విత్ డేట్ అయితే ఇస్తారు చూసుకోండి. గేట్ నెంబర్ 4 ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అనమాట. నేను ఇందులోంచే నా దర్శనం అది కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను. బయటికి రాగానే ఇక్కడ అయితే చూడండి ఐ లవ్ సాయిబాబా అని ఉంది.
సెల్ఫీ పాయింట్. సాయి పల్లకి గార్డెన్, షిరిడి మున్సిపల్ కౌన్సిల్. ఈ గార్డెన్ లోపల చూడండి పెద్ద సాయిబాబా విగ్రహం అయితే ఉంది. మనం దర్శనం టికెట్లు షిరిడిలో ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం అనుకోండి, దానికి వేరే విధంగా వెళ్ళాలన్నమాట. గేట్ నెంబర్స్ అవి మెన్షన్ చేస్తారు. ఆ గేట్ నెంబర్స్ నుంచి మనం వెళ్తే మన దర్శనాన్ని అయితే తొందరగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. గేట్ నెంబర్ 4 నుంచి బయటికి రాగానే ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ప్రధాన ఆలయానికి ఎదురుగుండా అన్ని హోటల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా హోటల్స్ ఉంటాయి. మనం భోజనానికి కానీ, టిఫిన్కి కానీ, రాత్రి డిన్నర్కి కానీ. ఇటు చూడండి గేట్ నెంబర్ 6, 7, 8 అని ఉన్నది కదా. నేను 7 నుంచి లోపలికి వెళ్ళాను. 6 అనేది పెయిడ్ టికెట్స్ ఉంటాయి కదా. పెయిడ్ టికెట్స్ తీసుకున్న వాళ్ళే 6 నెంబర్ గేట్ నుంచి పంపిస్తారు. అన్నదానం జరుగుద్ది కదా, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తాను అనమాట. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 500 మీటర్స్ లో అయితే ఉంటుంది. ప్రసాదాలయ అంటారు. అక్కడికి వెళ్తున్నాను నేను. గుడికి ఎదురుకుండా ఒక బస్సు అయితే ఆగింది అక్కడ. ఆ బస్ దగ్గరికి వెళ్ళి ఆ బస్ గురించి చెప్తాను, ఆగండి. శ్రీ సాయిబాబా సనాతన్ ట్రస్ట్ షిరిడి. ఈ బస్సు వచ్చి ఫ్రీ బస్ అనమాట. మనకి భోజనాలయ ఉంది కదా, భోజనాలయ దాకా మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇంకా సత్రాలు అవి ఉన్నాయనుకోండి, అక్కడ కూడా దింపుతారు. గేట్ నెంబర్ 6, 7, 8కి ఆపోజిట్ గా ఆగుద్ది ఈ బస్సు. ఈ ఫ్రీ బస్ లేదనుకోండి, మీరు భోజనాలయ వెళ్తానికి అక్కడ ఆటోలు ఉన్నాయి చూడండి, 10 రూపాయలు ఇస్తే మిమ్మల్ని అక్కడ దింపేస్తారు. అది మొత్తానికి ఫుల్ అయితే అయిపోయింది బస్సు. నాకైతే సీట్ దొరికింది. పదండి వెళ్ళిపోదాం భోజనాలయ దగ్గరికి. అన్నదానం జరిగేది లోపల అనమాట. శ్రీ సాయి ప్రసాదాలయ. షిరిడి చాలా సార్లు వచ్చాను కానీ ఎప్పుడు కూడా ఈ అన్నదానంలో నేను భోజనం చేయలేదు. ఫస్ట్ టైం అనమాట ఈసారి భోజనం చేసేది. ఇక్కడ 2 కౌంటర్లు అయితే ఉంటాయి. ఒకటి ఫ్రీ, ఒకటేమో స్పెషల్ సీటింగ్. స్పెషల్ సీటింగ్ వచ్చి 50 రూపాయలు, పెద్దవాళ్ళకి 50 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలు. ఇదైతే ఫ్రీ. నేనైతే ఫ్రీ కౌంటర్కి వెళ్తున్నా, చూస్తా. ఇదైతే ఫ్రీ కూపనే, కాకపోతే ఇక్కడ 10 రూపాయలు అని రాశారు. మరి దేనికో నాకు అర్థం అవ్వలేదు. వెయిటింగ్ హాల్ అనుకున్నాను, కూర్చోవాలనుకున్నాను. కాకపోతే కూర్చునేది కాదు, నడిచేది అనమాట. ఈ టోకెన్ తీసుకుని ఇదిగోండి ఇది మొత్తం భోజనం చేయడానికి అనమాట. హాల్ మొత్తం చాలా పెద్ద హాల్. ఇటు సైడ్ అంతా నిండిపోయారు. మనం కూడా లైన్లో వెళ్ళి కూర్చుని దండమే. ఇంకా మనం కూర్చోక ముందే ప్లేట్లు అవి పెట్టేసి ఉప్పు అది వేసారు. స్వీట్ పెట్టారు. ఫస్ట్ పప్పు, కూర, సాంబార్ అనుకుంటా. మొత్తం ఒకటే గిరిటి. వైట్ రైస్ అయితే పెట్టేశారు. ఇదిగోండి వైట్ రైస్. రోటీ, పప్పు, కర్రీ, సాంబార్. నా భోజనం అయితే అయిపోయింది. భోజనం చేస్తే బయటికి వెళ్ళిపోతున్నాను. ఇటు సైడ్ ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అనమాట వీళ్ళంతా. ప్లేట్లు పెట్టేశారు, గ్లాసులు అవి పెడుతున్నారు. ఇంత పెద్ద హాల్ని మెయింటైన్ చేయడం అంటే మాటలా. భోజనం అది చేసి రిసార్ట్కి నేను ఆటోలో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. గుడి దగ్గరికి వెళ్తే అక్కడ హోటల్ వెహికల్ ఉంటుంది, కాకపోతే నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. రిసార్ట్కి అయితే మళ్ళీ వచ్చాను నేను. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ పాటికి కామెంట్స్ అయితే వచ్చేసి ఉంటాయి, ప్యాకేజ్ అంతా అని. ఈ ప్యాకేజ్ నాకు పడింది 8,540 రూపీస్ అనమాట. ఇందులో ఏమేమి ఇంక్లూడెడ్ అంటే రాను పోను ట్రైన్ టికెట్స్, హోటల్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్. నా ట్రిప్ అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకా అవ్వలేదు, చాలా ఉంది. రేపు వచ్చేసి నేను నాసిక్ సైడ్ అయితే వెళ్తాను అనమాట. నా ప్యాకేజ్లో ఇంక్లూడెడే నాసిక్, త్రయంబకేశ్వర్, అబ్బో చాలా ఉన్నాయండి మాట్లాడుకోవాల్సినవి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడ దాన్ని చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షిరిడి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్స్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా ప్లాన్ చేస్తున్నా.